మరియు దాన్ని ఏమంటారు ఆ పర్యవసానాలు. మనం ఎంచుకున్న ఎంపికలు, దానివల్ల వచ్చే పర్యవసానాలు. ఈ రెండిట్ల గురించి నేను మాట్లాడదామని ఆశపడతా ఉన్నాను. మన మన లైఫ్‌లో తమ్ముడు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చిన్న విషయం దగ్గర నుంచి ఎంచుకుంటాం మనం. ఈవెన్ ద వీడైనా సరే. చిన్న విషయం దగ్గర నుంచి మనం మన కళ్ళకి నచ్చాలి. మన మనసుకు నచ్చాలి. నచ్చిన దాన్ని మనం చేసుకుంటాం. అది వస్తువు అవ్వనివ్వండి, వ్యక్తి అవ్వనివ్వండి, వెళ్ళే మార్గం అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. ఏదైనా సరే. ఈవెన్ షర్ట్ అయినా, ఏం తినాలి, ఏం తాగాలి, ప్రతీదీ మనం ఎంచుకుంటాం అన్నమాట. ఓకే తమ్ముడు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం ఎంచుకోవాలో మన చేతిలో ఉంటది. ఓకే తమ్ముడు. ఏం ఎంచుకోవాలో మన చేతిలో ఉంటది. కానీ ఎంచుకున్న తర్వాత దానివల్ల వచ్చే పర్యవసానం మన చేతుల్లో ఉండదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏమి ఎంచుకోవాలో మన చేతిలో ఉంటది. ఎందుకంటే మనకు దేవుడు ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు. చేసుకునే అవకాశం ఇచ్చాడు. సో ఇది చేయాలా? ఇది చేయకూడదా? మన ఇష్టం. మన చేతిలోనే ఉంది. అంతవరకే. కానీ ఎంచుకున్న తర్వాత దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు మాత్రం మన చేతుల్లో ఉండవు. ఆ పర్యవసానాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించలేం. మనకు అర్థం కాదు. ఆ పర్యవసానాలు ఎంత టైం ఉంటదో మనకు తెలీదు. కొంతమందికి అది జీవితాంతం ఉండొచ్చు. కొంతమందికి మధ్యలో ఆగిపోవచ్చు. కానీ తెలీదు. గుర్తుపెట్టుకోండి. చిన్న ఎంపికే కాబట్టి చిన్న పర్యవసానం ఉంటది అనుకోవద్దు. చిన్న ఎంపికే కానీ చాలా పెద్ద పర్యవసానం ఉండొచ్చు. కొన్ని సార్లు. అర్థమవుతున్నప్పుడు? సో, ఈరోజు మనకు బాగా పరిచయమైన ఒక కీర్తనని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి కీర్తన 1. ఒకటో కీర్తన. ఒకటో కీర్తనప్పుడు ఈ కీర్తనని చదువుతాను. జాగ్రత్తగా మీరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకే నడుపును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు వందనాలైనా మరొకసారి నాయన మీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాం. మీ సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం. అయ్యా మీ వాక్యంలోంచి మీరే నేరుగా మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటా ఉన్నప్పుడు ఆత్మదేవ అర్థం చేసుకోవడానికి, మా జీవితాలకి ప్రభా అన్వయించుకొని ప్రభా సరి చేసుకోవడానికి ఆత్మదేవ మీ సహాయాన్ని అనుగ్రహించండి. దేవా ఈ మాటలు మా జీవితంలో ప్రభా గొప్ప నాయన మలుపు తీసుకురావడానికి, గొప్ప మార్పులు తీసుకురావడానికి మీరు సహాయం చేయండి. మా హృదయాలపై ఈ వాక్యాన్ని ముద్రించమని మీ కృపగల హస్తాలకే, దయగల హస్తాలకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తమ్ముడు ఈ వాక్య భాగాన్ని నేను 2 భాగాలు చేశాను. లేదా 3 భాగాలు చేశాను. 3 భాగాలు. మొదటి ఆహ్, ఆహ్, 3 వచనాలు లేకపోతే మొదటి 3 వచనాలు అంటే దైవికమైన వ్యక్తి. మొదటి 3 వచనాలు దైవికమైన వ్యక్తి. తర్వాత 4వ వచనం దుష్టుడు. తర్వాత 5, 6 వచనాలు పర్యవసానం. అర్థమవుతమ్ముడు? 3 భాగాలు. మొదటి 3 ఏమో దైవికమైన వ్యక్తి.
లేదా ఆత్మీయమైన వ్యక్తి. తర్వాత 4వ వచనమేమో దుష్టుడు లేదా కీడు చేసేవాడు, పాపం చేసేవాడు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. 5, 6 వచనాలు వాళ్ళ యొక్క డెస్టినీస్, పర్యవసానాలు గురించి ఇక్కడ రాశారన్నమాట. సరే, నేను ఫస్ట్ మొదటి 3 వచనాలు చూద్దాం. ఈ మొదటి 3 వచనాలు ఎవరి గురించి చెప్పారు తమ్ముడు? దైవికమైన వ్యక్తి గురించి చెప్పారు కదా. ఓకేనా? దైవికమైన వ్యక్తి ఎట్లా ఉంటాడు? దైవికమైన వ్యక్తి యొక్క చాయిసెస్ ఎలా ఉంటాయి? అర్థమవుతుందా? మన మాట అర్థమవుతుందా? దైవికమైన వ్యక్తి అంటే ఆత్మీయమైన వ్యక్తికి ఎటువంటి చాయిస్ ఉంటాయి, అంటే ఏది కోరుకుంటాడు, ఏది వద్దంటాడు అనేది మనం చూడడానికి ఈ వాక్య భాగంలో ప్రయత్నించేద్దాం. చూడండి, ఫస్ట్ మొదటి వచనం గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా దైవికమైన వ్యక్తి చెడును కాదంటాడన్నమాట. ఏమంటాడు తమ్ముడు? చెడును కాదంటాడు. చెడొద్దు ఆయనకి. చెడును కావాలని నిరాకరిస్తాడన్నమాట దైవికమైన వ్యక్తి. ఫస్ట్ ఏమన్నారు? దుష్టుల ఆలోచన చెప్పున ఏం తమ్ముడు? నడవద్దు అంటారన్నమాట. దుష్టులు ఆలోచన చెప్పున నడవద్దు అన్నారు. ఇప్పుడు ఆలోచన అంటే ఇంగ్లీష్లో ఏముందన్నప్పుడు కౌన్సిలింగ్ అని ఉంది. ఓకేనా? తర్వాత నడవద్దు వాక్ అని ఉంది. వాక్ అంటే వికెడ్ పర్సన్ ఇచ్చే ఆలోచనల చొప్పున నువ్వు నడుచుకోవద్దు. సో దైవికమైన వ్యక్తి ఎట్లాంటి చాయిస్ తీసుకుంటాడంటే, ఒక వికెడ్ పర్సన్ తనకేమైనా సలహాలు ఇచ్చాడు అనుకోండి, దాన్ని తీసుకోడు. ఇక్కడ వాక్, నడవడం అని సింపుల్గా ఇచ్చేశారు. కానీ వాస్తవానికి దాని ఒరిజినల్ లాంగ్వేజ్లో ఆ పదానికి ఇంకొంచెం అర్థం ఉంది. ఏముందంటే క్యాజువల్గా కూడా నడవద్దు. ఏంటమ్ముడు? ఏమనుంది? క్యాజువల్గా కూడా అంటే మీకు అర్థమవడం కోసం చెప్తాను. బాగా ప్రార్థన చేస్తాం తమ్ముడు, మనం బాగా కష్టపడ్డాం, అలసిపోయిన తర్వాత ఖాళీ కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఊరకనే ఒక 5 మినిట్స్ షార్ట్స్ చూద్దాం అని స్టార్ట్ చేస్తాం. అది 5 మినిట్స్ ఆగుద్దా? ఊరకనే రీల్స్ ఒకసారి అసలు జస్ట్ ఊరకనే చూద్దాం, క్యాజువల్గా అనమాట. అంటే కావాలని ఇంటెన్షనల్గా వెళ్ళకపోవచ్చు, అటువైపు చూడకపోవచ్చు, జస్ట్ ఊరకనే జస్ట్ అలా చూసి వచ్చేద్దాం. క్యాజువల్గా కూడా ఆలోచనలు తీసుకోవద్దు అంటాడు. కీర్తన ఒకటి ఓకే తమ్ముడు? ఓకేనా? ఇది ఇంకోటి ఏమంటాడు? పాపుల మార్గంలో స్టాండ్, పాపుల మార్గంలో నిలవద్దు అంటాడన్నమాట. ఇప్పుడు స్టాండ్ అంటే కేవలం నించోవడం అనుకో తమ్ముడు. స్టాండ్ అంటే మాటకి అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఏమండి ఇలా జరిగింది, ఇదేమి ఇలా జరిగింది, మరి మీ స్టాండ్ ఏంటి అంటారన్నమాట. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్ విన్నారా? టీవీ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మరి ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటండి అంటారన్నమాట. అంటే ఈ విషయంలో మీరు ఎటువైపు నుంచి ఉంటారు, ఏ పక్షంగా ఉంటారు, అది ఆ ఉద్దేశం అనమాట స్టాండ్. ఇప్పుడు ఈయన ఏమంటారంటే పాపుల మార్గంలో నిలవద్దు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పాపులకి ఉన్న ఉద్దేశాలు నువ్వు కలిగి ఉండొద్దు, పాపులకున్న విలువలు నువ్వు కలిగి ఉండొద్దు. అర్థమవుతున్నప్పుడు వాళ్ళకున్న ఉద్దేశాలు, వాళ్ళకున్న విలువలు నువ్వు కలిగి ఉండొద్దు, ఏమాత్రం కలిగి ఉండొద్దు. వాళ్ళకి కొన్ని విలువలు ఉంటాయి. కొన్ని విలువలు ఏంటంటే, పాపులకు ఉన్న విలువలు ఏంటంటే తమ్ముడు జాగ్రత్తగానే, ఇప్పుడు వాళ్ళకి అంటే చాలాసార్లు చెప్పిన ఉదాహరణమే, సిగరెట్ తగలదనుకోండి, మందు తగలదనుకోండి, గర్ల్ ఫ్రెండ్ లేదనుకోండి, బాయ్ ఫ్రెండ్ లేదనుకోండి, వాళ్ళ దృష్టిలో మనం అంటరాని వాళ్ళం అనమాట. అరే నువ్వు కాలేజీ చదువుతున్నారా, ముసలోడు ఏంటి, 60 సంవత్సరాలు ఏంటి, 16 సంవత్సరాలు యంగ్ నువ్వు ఇలాంటి చేయకపోతే ఇంకేంటి అంటారు. నువ్వు చూడకపోతే వేస్ట్ అంటారు. అది వాళ్ళకున్న విలువలు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, ఒక దైవికమైన వ్యక్తికి చాయిస్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, వాళ్ళకున్న విలువల్ని ఈయన కలిగి ఉండడం అన్నమాట.
అర్థమవుతున్నప్పుడు అంటే వాళ్ళ డబ్బులు వాడేస్తారు కొంతమంది. వీళ్ళు సొంత డబ్బులు తీరు. వాళ్ళ డబ్బులు వాడేస్తారన్నమాట. వాళ్ళ టైం వాడేస్తారన్నమాట. మనుషులు ఉపయోగించుకుంటారన్నమాట. అంటే పని జరగడం కోసం ఏదైనా చేస్తారు. అలాంటి విలువలు మనం పెట్టుకోకూడదు. మనకి వాక్యమే విలువైంది. ఆ విలువల్లోనే మనం నడుచుకోవాలి అనేది రెండో మాట. మూడవది అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. అంటే కూర్చోవడం అంటే ఇంక పర్మనెంట్ టెస్ట్ ఏసేయడం అనమాట. టెస్ట్ ఏసేయడం. అర్థమవుతున్నప్పుడు? అంటే చూడండి ఫస్ట్ క్యాజువల్‌గెళ్ళావు. కానీ తర్వాత నువ్వు పాపంలో దిగావు. ఇప్పుడు కూర్చుండిపోయావు అందులో. ఆర్డర్ చూసారా ఇక్కడ? ఫస్ట్ ఏమో వాక్ క్యాజువల్‌గా ఎళ్లి వచ్చేసాం అంతే. ఊరకనే ఒకసారి చూసొద్దాం. వెళ్ళొద్దాం. మాట్లాడదాం జస్ట్ ఊరకనే అని క్యాజువల్‌గా స్టార్ట్ చేసి నువ్వు పాపం చేసావు. బానిసవైపోయావు. ఇప్పుడు దాంట్లో ఉండిపోయావు నువ్వు. దాంట్లో ఉండిపోయావు. సో, ఫస్ట్ మాటేంటి? దైవికమైన వ్యక్తికి ఉండే చాయిస్‌లు ఎలా ఉంటాయంటే, ఇవేమీ ఉండవాలి. చెడుని కాదంటాడు. చెడుని కాదంటాడు. అందుకని మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను బైబిల్‌లోంచి. లోతు తెలుసా తమ్ముడు? లోతు. అబ్రహాం గారికి ఏమవుతాడు? బ్రదర్ కొడుకనమాట. అబ్రహాం గారి బ్రదర్ కొడుకు లోతు. దేవుడు బాబు నువ్వు బయటకొచ్చేయంటే అబ్రహాం గారితో పాటు వస్తాడనమాట. వస్తాడు. అయితే వచ్చిన తర్వాత అబ్రహాం గారు ఐగుప్తుకెళ్తారు. ఇక్కడ కరువొచ్చిందని. లోతు కూడా వెళ్తాడు. అయితే ఐగుప్తులో దేవుడు సహాయం చేయడం బట్టి బయటకొచ్చేస్తారు. చాలా ఆశతో బయటకొస్తాడన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ ఈ ఇక్కడ యేసుకున్న గుడారాల దగ్గర అబ్రహాం గారి గొర్రె కాపర్లకి, లోతు గారి గొర్రెల కాపర్లకి గొడవొచ్చింది. గొడవొస్తే అబ్రహాం గారు అంటారు, "బాబు చిన్నోడే అయినా సరే పెద్దోడైన అబ్రహాం ఏం చేస్తారంటే లోతు ఇట్లా మనం వేరే వాళ్ళు చుట్టూ ఉన్నారు. మన చుట్టూ అన్యులున్నారు. వీళ్ళ ముందు మనం గొడవాడుకోకూడదు. సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి నువ్వు కొంచెం దూరంగా ఉందాం. దూరంగా ఉండడం కదా ప్రేమలుంటాయి. దగ్గరగా ఉండి కొట్టుకొని సాక్ష్యం పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉందాం. నువ్వు ఎటెళ్తావు చెప్పు" అన్నాడన్నమాట. అప్పుడు లోతు గారు అలా చూస్తారు ఒకసారి. అట్లా చూడగానే ఆ దూరాన సొదొమ, గొమొర్రా ప్రాంతం కనిపిస్తుంది. అది ఎలా ఉంటదంటే ఐగుప్తుకెళ్తారే, ఐగుప్తు ఎలా ఉందో చూసాడు కదా ఒకసారి. ఐగుప్తు పచ్చగా, ఐగుప్తు చాలా అందంగా ఎలా ఉందో అలా కనపడిందండి. చూడండి ఒక్కసారి ఆ మాట చూపిస్తాను మీకు. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం అంటే మనం చాయిస్ గురించి మాట్లాడుతా ఉన్నాం. లోతు ఎంపిక చూడండి మీకు అర్థమైపోద్ది. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను అను పట్టణమును నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వల్లే నీళ్లు పారు దేశమై ఉండడు కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. సో తను ఆ ప్రాంతం వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా లోతు క్యాజువల్ గా తీసుకున్న చాయిస్ ఎలా అనిపించిందో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. 12వ వచనం చూడండి. 12వ వచనం. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానముందున్న పట్టణంలో ప్రదేశంలో కాపురముండి సొదొమ దగ్గర. అంటే అర్థం ఏంటి తమ్ముడు? సొదొమ దగ్గర అంటే దగ్గర. ఓకేనా? ఇప్పుడు కొంచెం చూడండి. 14, 12 చూడండి. 14, 12. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో ముందేమన్నాడు? ముందెక్కడున్నాడు? దగ్గరున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ కాపురం ఉన్నాడు? సొదొమలో కాపురం ఉన్నాడు. ఓకేనప్పుడు అర్థమవుతుందా? తర్వాత 19 చూడండి. 19:1. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పుడు లోతు సొదొమ గవని యొద్ద కూర్చున్నాడు. గవని అంటే తమ్ముడు ఎంట్రన్స్ గేట్ అన్నమాట. గవిని దగ్గర ఎవరు కూర్చుంటారంటే ఊరు పెద్దలు కూర్చుంటారు. ఇప్పుడు లోతు ఊరు పెద్దలతో కలిసిపోయి కూర్చున్నాడు అక్కడ. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండడానికి లోతు దిగజారిపోయాడన్నమాట.
అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఎలా దిగజారిపోయాడో, ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఏమైంది అప్పుడు? ఏమైందో మనకు తెలుసు కదా! భార్యను కోల్పోయాడు. ఇద్దరు బిడ్డలు పాపం చేశారు. దేవునికి శపితమైన జనాంగాలు ఆయన నుంచి వచ్చినాయన్నమాట. ఆయన నుంచి వచ్చినాయి. అదే ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు. జోసెఫ్. ఆయన ఎంపిక మీరు చూడండి. అబ్రాహాం గారు లోతుకి చాయిస్ ఇచ్చారు. బాబు నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. నువ్వు ఇటు వెళ్తే నేను వెళ్తాను. లోతు ఏం చూసేసుకున్నాడు? దాన్ని చూసేసుకున్నాడు. ఇప్పుడు జోసెఫ్ కూడా చాయిస్ ఇచ్చాడు దేవుడు. అంటే చాయిస్ వచ్చింది. ఎట్ చూడండి ఒకసారి, మనకు తెలిసిన వాక్య భాగమే గుర్తు చేస్తాను మీకు. ఆదికాండం 39 అధ్యాయం తీయండి. యోసేపు కూడా ఎలాంటి ఎంపిక తీసుకునే అవకాశం వచ్చింది చూడండి. 39 అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతానే మీరు ఫాలో అవ్వండి. జాగ్రత్తగా ఊహించుకోండి. అతడు తనకు కలిగినంతయు, అతడు అంటే ఎవరు? పొతీఫరు. కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగురు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనని. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను గాని అతడు ఆమెతో శయనించుటైనను ఆమెతో నుంటికైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవడూనూ అక్కడ లేడు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని తనతో పాపము చేయమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. తమ్ముడు, ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చాం కదా, మీకు తెలిసిన వాళ్ళే. చాయిసెస్, మనం ఎంచుకునే ఎంపికలు ప్రతిరోజు మన దగ్గరకు వస్తాయి. చూడాలా వద్దా? చాయిస్ వచ్చింది. చెయ్యాలా వద్దా? చాయిస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ ఎంపికని ఎంచుకుంటామో ఆ పర్యవసానాన్ని మనం అనుభవిస్తాం. ఇక్కడ 1వ కీర్తన 1వ వచనం ప్రకారంగా దైవికమైన వ్యక్తి చెడుని కాదంటాడు, వద్దు నాకు, దాన్ని ఎంచుకోడు. అర్థమవుతుందా చెల్లి తమ్ముడు? అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచనం చూడండి. నెక్స్ట్ వచనం రండి. ఏది? కీర్తన 1. కీర్తన 1. కీర్తన 1వ కీర్తన దగ్గరికి వద్దాం. 2వ వచనం చూడండి. మరి ఈ దైవికమైన వ్యక్తి చెడును కాదన్నాడు, బాగానే ఉంది. మరి తనకి రోజు బలం ఎలా వస్తుంది? ఎలా నిలబడగలడు ఆయన అంటే 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆయనకి ఆనందం అంట. ప్రతిరోజు, దేవరాత్రం అంటే ప్రతిరోజు దానిని ధ్యానిస్తాడంట. సో దైవికమైన వ్యక్తికి దేవుని వాక్యం చదవడం అన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అన్నా చాలా ఇష్టం. ఆయన బలం అక్కడే ఉంది. 119:9 ఏముంటది? యవనస్తులు దేని చేత పవిత్రతను కాపాడుకోగలరు? యెహోవా ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే హృదయాల్లో దేవుని వాక్యాన్ని నింపుకోవడం అన్నమాట. సో దైవికమైన వ్యక్తికి ఉన్న అంటే రెండో క్యారెక్టర్ ఏంటంటే, తన బలం ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యంలోంచి తన బలం వస్తుందండి. ఓకే తమ్ముడు? మూడవ వచనం చూడండి. 3వ వచనం. అతను పరిస్థితి ఏంటి? దైవికమైన పరిస్థితి ఏంటి? ఎలా ఉంటది? అతడు నీటి కాలువల ఎరను నాటబడిన వాడై తన ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతను చేయనంతయు సఫలము. చూడండి తమ్ముడు, ఎంత చక్కగా ఇచ్చారంటే, నాటపడడం అంటే రూటెడ్, కదల్చబడ్డం.
ఎన్ని తుఫాన్లైనా రానివ్వండి, తుఫాన్ వచ్చే కొలది దాని లోతు పెరుగుతూ ఉంటుంది. దాని లోతు పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్, అతను స్టేబుల్‌గా ఉంటాడు. అంటే దైవికమైన వ్యక్తిని చెట్టుతో పోల్చారు. స్టేబుల్‌గా ఉండే వ్యక్తి అనమాట. 2, ఆకు వాడక. అంటే ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, వసంతకాలంలో ఆకులేమవుతాయి? రాలిపోతాయి, వస్తాయి. రాలిపోతాయి, వస్తాయి కదా! కానీ ఇతను ఎప్పుడు పచ్చగా ఉంటాడంట. తర్వాత ఫలమిస్తాడంట. అంటే నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా ఉంటాడంట. తర్వాత ఏం చేసినా సక్సెసే. ఏం చేసినా విజయమే. అయితే చెట్టు విశ్వాసం అనుకోండి. మరి నీరేంటి? దేవుని వాక్యంతో పోల్చారన్నమాట ఇక్కడ. సో, ఒక విశ్వాసికి, దైవికమైన వ్యక్తికి చెడును కాదని, దైవికమైన విషయాలు ఎంచుకోవాలంటే తప్పకుండా దేని నుంచి రావాలి? వాక్యం చదవాలి. ఆ వాక్యాన్ని మనసులో బాగా నింపుకోవాలి. అది మనం చెయ్యాలి. మరి తమ్ముడు, చెల్లి అది మనం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఉదాహరణకి ఈ వచనం చదివాననుకోండి ఉదయం లేచిన తర్వాత. ఈ వచనం చదివిన తర్వాత కాలేజీకొచ్చేసాం. లేకపోతే పనికెళ్ళాం, డ్యూటీకెళ్ళాం. ఎళ్ళిన తర్వాత ఈరోజు నేను చదువుకున్నాను. ఓకే. అంటే ప్రతి వచనం గుర్తుండకపోవచ్చు. ఇలా ఉండకూడదు. నేను వాక్యాన్ని బాగా చదువుకోవాలి. సారం ఏం చదివానో ఆ సారం రోజంతా మన మైండ్‌లో తిరగాలన్నమాట. దాన్నే ధ్యానించడం అంటారు. అంతే. వెరీ సింపుల్. కానీ సాధారణంగా మనకు జరిగేదేంటి? ఉదయం చదివిన వాక్యం గుర్తుండదు. అసలు గుర్తుపెట్టుకోం మనం. జస్ట్ ఊరకనే క్యాజువల్‌గా చదివేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం అంతే. ఏమంటున్నాడు దేవుడు? ఏమనమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? ఎలా ఉండమంటున్నాడు? ఆలోచించం అసలు మనం. జస్ట్ ఊరకనే చదివి కాలేజ్‌కెళ్ళిపోతాం. లేకపోతే పనికెళ్ళిపోతాం. సో, అట్లా చేయకూడదన్నమాట. అప్పుడు చాయిస్ కరెక్ట్‌గా ఉంటాయి. ఎంపికలు కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సరే. ఇప్పుడు 4వ వచనం ఎవరి గురించి? దుష్టుడి గురించి కదా! అతని గురించి ఒక్క మాటలో చెప్పేశారు. దుష్టుడు అలాగా ఉండక. ఎలా ఉండడు? ఆయన చెప్పారు కదా! దైవికమైన వ్యక్తి ఎలా ఉంటాడు? చెడుని కాదంటాడు. ఇప్పుడు దుష్టుడు ఏమంటాడు? నాకు చెడు కావాలంటాడు. అలా ఉండడు కదా! దైవికమైన వ్యక్తిలా ఉండడు. దైవికమైన వ్యక్తి ఎలా ఉండడు? నాకు చెడొద్దు. కానీ ఇతనేమంటాడు ఇప్పుడు? నాకు కావాలి అంటాడు. నాకు కావాలంటాడు. అర్థమవుతుందా ఇప్పుడు? పైనున్న వ్యక్తి ఏమో నాకు దేవుని వాక్యం అంటే ఇష్టం. నాకు అదే బలం. దాని నుంచే సారాన్ని పొందుకుంటాడన్నమాట. దాని నుంచే బలాన్ని పొందుకుంటాడు ఎప్పుడు. కానీ ఇతను అలా ఉండకూడదంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని చదవడు, దేవుని వాక్యాన్ని ధ్యానించడు. ధ్యానించడు. అందుకనే ధన్యుడు అనరా? అంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు? పైన చెప్పబడిన వ్యక్తి. అందుకని దుష్టుడికి నెమ్మదుండదు. బైబిల్‌లో ఉంది దుష్టుడంట సముద్ర అలలను పోలినవాడంట. ఎప్పుడు స్థిరంగా ఉండడు. ఊగిపోతా ఉంటాడన్నమాట. ఊగిపోతా ఉంటాడు. ఎగసిపడతా ఉంటాడన్నమాట. సో, దుష్టుడు చాయిస్ ఇది. లోతు ఎంపికను మనం చూసాము. యోసేపు ఎంపికను మనం చూసాం. ఎవరి లైఫ్ బాగుంది తమ్ముడు? ఎండింగ్ ఎవరి లైఫ్ బాగుంది? లోతు లైఫ్ ముందు చాలా బాగుంది. ఇతనేమో అంతా జైల్లో పడ్డాడు. కానీ ఎండింగ్ ఎవరిది బాగుంది? ఎవరికి ఆశీర్వాదంగా మారారు? లోతు జీవితం ఎలా పాడైపోయింది. కానీ యోసేపు జీవితం ఎంతమందికి లాభమైంది కదా! సో, మనం చాయిస్ ఎట్లా ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలన్నమాట. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆహ్, కాన్సిక్వెన్సెస్ అంటే దుష్టుడు చాయిస్ తీసుకున్నా, లేపోతే దైవికమైన వ్యక్తి చాయిస్ తీసుకున్నా, దానివల్ల వచ్చే పర్యవసానాలు కింద చెప్పా చూడండి. దుష్టుడు ఎలా ఉంటాడంట? గాలి చెదరగొట్టు పొట్టు. అతనేమో చెట్టంట. ఇతరెవరు? పొట్టు. అతనేమో స్థిరంగా ఉంటాడు. ఎప్పుడు పచ్చగా ఉంటాడు. నలుగురికి నీడేస్తాడు, పళ్ళిస్తాడు, గాలినిస్తాడు. ఇతను పొట్టన్నమాట. ఇతనికున్న ఒకే ఒకటేంటంటే అగ్నిలో వేయబడ్డమే.
అగ్నిలో కాల్చివేయబడ్డమే. అంతే. అందుకని గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. అంటే అర్థం ఏంటంటే, సింపుల్‌గా చెప్పాలంటే దేవుని తీర్పుకి వీళ్ళు నిలబడలేరు. పనిష్మెంట్ వీళ్ళకి. పనిష్మెంట్ అన్నమాట. ఓకేనా? తర్వాత 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు. దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తది. దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తది. సో తమ్ముడు, చెల్లి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే చిన్న ఎంపికైనా సరే, చిన్న చాయిస్ అవ్వచ్చు. దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి. పర్యవసానాలు మన చేతుల్లో ఉండవు. ఈ చాయిస్‌లు మాత్రం మన చేతుల్లో ఉంటాయి. మన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసేసుకొని చేసామనుకోండి, చేసేటప్పుడు బానే ఉండొచ్చు. కానీ దాని తర్వాత అది అనుభవిస్తున్నప్పుడు తెలుసుద్దన్నమాట. ఆ కాన్సిక్వెన్స్ అనుభవిస్తున్నప్పుడు తెలుసుద్ది. కళ్ళు నీరు తిరగడమే. ఇంక అంతకు మించి చేసేది ఏముండదు. అంతకు మించి చేసేది ఏముండదు. నాకు తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. ఆ అమ్మాయి నేను పనిచేసే చోట ఉండేది ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్. వాళ్ళ మమ్మీ, డ్యాడీ కువైట్‌లో ఉంటారు. ఉండేవారు అప్పుడు. అయితే మీకు చెప్పినట్టు గుర్తు నేను. ఆటో డ్రైవర్‌ని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానన్నది. చిన్న వయసే. మమ్మీ, డ్యాడీ వద్దమ్మా, మేము కష్టపడుతుంది నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఒకే ఒక కూతురు. వినలే. పెళ్లి చేసుకుంది. ఒక 2 నెలల తర్వాత వీడు తాగుబోతుని అర్థమైంది. ప్రేమ కదా! సర్లే మగాడు ఊర్లో తిరుగుతున్నాడు కదా! అలవాటు ఉందాంలే అని వదిలేసింది. అయితే ఇంటికి డబ్బులు తేవట్లే. తాగుడికి అయిపోతుంది. ఫ్రెండ్స్‌కి, వీడికి తాగుడికే డబ్బులయిపోతాయి. ఏం చేయాలి? కొడుకు పుట్టినప్పుడేమో ఈ అమ్మాయికి కొంచెం డబ్బులున్నాయి. బానే పెరిగాడు వాడు. కానీ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత కూతురు పుట్టింది. అమ్మ దగ్గర నుంచి పాలు రావడం ఆగిపోయినాయి. ఫుడ్ లేదు. ఇంట్లో డబ్బులు లేవు. వాడి కోసం కొన్న పాల సీసాని మరలా వేడి నీళ్ళు మరగబెట్టి, కడిగి, పంచదార నీళ్ళు కలిపి ఈ పాప పట్టేదన్నమాట. ఏడుపు ఆపేసేది. అయితే సంవత్సరం తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ పాపకి పోషకాలు సరిగ్గా అందక ఇక్కడి నుంచి అన్నీ చచ్చిపడిపోయినాయన్నమాట. కాలువలు. పని చేయవు. ఏం పని చేయవు. బుర్ర ఒకటే పని చేస్తది. వినబడుతది, చూస్తది, మాట్లాడుతది, రెస్పాండ్ అవుతది, అన్నీ అవుతాయి. ఆడు ఒకరోజు నాకు తెలిసిన ఒక అన్న ఇంటికెళ్తే వాడి ఇంటికి ఆ చెల్లిని సంకలో ఎత్తుకొని ఈ చేత్తో ప్లేట్ పట్టుకొని వచ్చాడన్నమాట. ఏంట్రా విషయం అంటే చెప్పాడు. ఏం చేస్తావు మీ నాన్న? అన్నా, ఈ ఇల్లన్నీ అడుక్కున్న తర్వాత నేను తినాలి, మా చెల్లికి తినిపించాలి, సాయంత్రం మా నాన్నకి ఉంచాలి. మాకు తక్కువొచ్చినా, ఎక్కువొచ్చినా నాన్నకి ఎంత ఉంచాలో అంత ఉంచాలి. లేకపోతే నన్ను, చెల్లిని తన్నుతాడు. పగలు బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెట్టి రుమాలేస్తాడు. డబ్బులొస్తాయి, తీసుకెళ్ళిపోతాడన్నమాట. వీడు మళ్ళీ ఎళ్లి ప్లేట్ పట్టుకొని అందరింటికెళ్ళి సాయంత్రం కల్లా భోజనాన్ని సిద్ధపరచడం వాళ్ళ నాన్నకి. వాడు తాగొస్తాడాయన. ఓ రోజు ఫోన్ చేశారు. సాయి, ఆ అమ్మాయి చనిపోయిందిరా అని. ఆ దగ్గరలో ఉన్న ఒక చర్చ్ పాస్టర్ గారు పెద్దల్ని బ్రతిమిలాడితే, ఆ చర్చికి సంబంధించిన సమాధి తోటలో చివ్వర గోడవారన చిన్న ప్లేస్ ఇచ్చారన్నమాట. అమ్మ బతికే ఉంది. రాలే. పిచ్చిదైపోయి తలలో పూలు పెట్టుకొని వేశ్యగా తిరిగేది. నేను చూసాను అమ్మాయిని. నాన్న రాలే. ఇద్దరు బతికే ఉన్నారు. కూతురు చనిపోయింది. వాడేమో చెల్లి, చెల్లి అని ఏడుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడో తెలీదు. తెలీదు. చూడండి. చిన్న చాయిస్. చిన్న ఎంపిక. ఊహించారన్నమాట. నా జీవితం బావుంటది. అద్భుతంగా ఉంటది. ఇలా చేస్తే బంగారు భవిష్యత్తు. తెలుసా జీవితం ఎలా ఉంటదో? భవిష్యత్తు ఎలా ఉంటదో తెలుసా? కాబట్టి మన చేతుల్లో ఉంది కదా అని ఇష్టమొచ్చిన నిర్ణయాలు, అవి చిన్నవైనా, పెద్దవైనా చేస్తే జీవితాంతం భరించాల్సొస్తది. కొన్నిసార్లు దానివల్ల
కుటుంబం బలవస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి బలైపోయిందా? ఆ అబ్బాయి బలైపోయాడా? సో తమ్ముడు, చెల్లి, నిర్ణయాలు, చాయిస్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ప్రతి చాయిస్ తీసుకునే ముందు, అంటే డెసిషన్ తీసుకునే ముందు 3 ప్రశ్నలు వేసుకోండి. 3. ఈ 3 ప్రశ్నలు. నంబర్ 1, నేను తీసుకునే డెసిషన్ కేవలం నా సంతోషం కోసమేనా? నంబర్ 1. 2, నేను తీసుకున్న ఈ డెసిషన్, ఈ చేయబోయే పని దేవుడికి సంతోషమేనా? దేవుడికి ఇష్టమేనా? 3, నేను తీసుకునే డెసిషన్ నా జీవితానికి బ్లెస్సింగ్ అయినా, ఆశీర్వాదం తీసుకొస్తదా? శాపాన్ని తీసుకొస్తదా? ఈ 3 ప్రశ్నలు వేసుకోండి తమ్ముడు, చెల్లి. మనం తీసుకుని మనం మనం సింపుల్, అంటే మనం సెల్ ఫోన్ తీసుకొని ఇది చూడాలి అనే ఒక చాయిస్ మన దగ్గరికి వచ్చింది. అది చూసే ముందు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఒక ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడాలి. ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే నడువక అనే పదానికి అర్థం చెప్పాను కదా! అంటే జస్ట్ ఏదో వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం కాదు. క్యాజువల్‌గా, అంటే నువ్వు, అంటే ఇది చేద్దామని ఫిక్స్ అవ్వలేదు. జస్ట్ ఊరకనే క్యాజువల్‌గా చేద్దాంలే, స్నేహం పోద్దేమో, లేకపోతే ఇందులో పాపమేముంది? మామూలు ఊరకనే, ఇందులో నవ్వే సరదా సన్నివేశాలు తప్ప ఏమైనా ఉన్నాయా ఇందులోని? అని క్యాజువల్‌గానే ఎంటర్ అవుతావు. కానీ స్లోగా తిష్ట వేసే పరిస్థితికి వెళ్ళిపోతావన్నమాట. అందుకనే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారాగా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడన్నమాట. చాయిసెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్లు కేవలం మన మన మనసులో వచ్చిన కోరికలకి, ఆశలకి, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఆలోచనలను తీసేసుకొని, ఏది పెడితే అది తీసేసుకొని చేయకూడదు. ప్రతి ఆలోచనలు మనం యాక్సెప్ట్ చేయకూడదు. మనలో వచ్చే ప్రతి ఆలోచన కూడా కరెక్ట్ కాదు. చెక్ చేయాలి. ఇది కరెక్టా కాదా? ఇది సరైందా కాదా? చెయ్యకపోతే నష్టపోయేది మనమే. తర్వాత ఏడుస్తామన్నమాట. జేసీ రైల్ అనే ఒక భక్తుడు యవనస్తుల కోసం ఒక పుస్తకం రాసాడన్నమాట. ఆ పుస్తకంలో నేను చదివాను. అందులో ఒక మాట చాలా మంచిగా అనిపించింది. ఏమన్నాడంటే ఆయన, చాలామంది పెద్దవాళ్ళయిన తర్వాత ఏడుస్తా గడుపుతారంట వాళ్ళ కాలాలు. ఎందుకంటే వాళ్ళ యవ్వన టైంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు బట్టి. పెద్దయిన తర్వాత ఏడుస్తా గడుపుతారంట. సంతోషం ఉండదు వాళ్ళకి. నెమ్మది ఉండదు వాళ్ళకి. దేన్ని బట్టి? యవ్వన కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి. ఇప్పుడు బాగానే ఉంటది. సరదాగా గడిచిపోద్ది లైఫ్. హ్యాపీగా గడిచిపోద్ది లైఫ్. ఏం కాదు ఇప్పుడు. కానీ రోజులు గడిచే కొలిది, వయసు మీద పడే కొలిది, బలం తగ్గిపోయే కొలిది, ఇంక సామర్థ్యాలు, శక్తులు తగ్గిపోయే కొలిది అప్పుడు బయటకొస్తాయన్నమాట మనం చేసినవన్నీ. అప్పుడు గుండెని బాదుకొని, నెత్తిని బాదుకొని ఏడవాల్సిన పరిస్థితి అన్నమాట. సో తమ్ముడు, చెల్లి, దుష్టుల మార్గం నాశనానికే నడుపును. నీతిమంతుల మార్గం దేవుని వైపుకి నడుపును. సో మనం తీసుకున్న చాయిసెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు. అయితే అన్న, నాకు తెలుసన్న ఇది తప్పని, కానీ నేను తప్పుని కాదనలేకపోతున్నానన్న. ఎస్, తప్పుని కాదనలేకపోతున్నాం, కరెక్టే. అయితే నీకు తమ్ముడు, చెల్లి గుర్తుపెట్టుకో, నీకు బలాన్ని ఇవ్వడానికి కొరకు ఆయన యేసుప్రభు వారు ప్రాణం పెట్టి చనిపోయారు. కలువరిశిలలో ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆయన ఆత్మని నీలో పంపించాడు. ఎందుకని? బలాన్ని ఇవ్వడం, శక్తిని ఇవ్వడం కొరకు. ఇప్పుడు మనం దేవుడి మీద ఆధారపడాలి. ప్రభా, నాకు హెల్ప్ చేయండి అని ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాకపోతే మనం ఆధారపడం. అదే మనతో వచ్చిన సమస్య అన్నమాట. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకి నూతన బలం వస్తుందంట. దేవుడు ఇస్తారంట. సో దేవుడి మీద ఆధారపడుతూ దైవికమైన వ్యక్తి గురించి చెప్పుకున్న విషయాలుగా మనం కూడా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. మనం ఆజ్ఞని శిరస వహించడానికి శక్తిని అడుగుదాం దేవుణ్ణి. ప్రభా, నాకు బలాన్ని ఇవ్వండి అయ్యా, శక్తిని ఇవ్వండి. నేను చేయకూడదు అనుకున్నాను, చేసేస్తున్నాను. ఉండకూడదు అనుకున్నాను, ఉండలేకపోతున్నాను. చూడకూడదు అనుకున్నాను, చూసేస్తున్నాను.
ఏది వద్దనుకున్నానో అదే చేస్తున్నాను ప్రభా. నన్ను క్షమించండి. నాకు బలాన్నివ్వండి అని అడగగలిగితే, దేవుడు తప్పకుండా ఆయన బలాన్ని, జ్ఞానాన్ని సమృద్ధిగా దయచేసే దేవుడు. అలాంటి శక్తిని మనం పొందుకోవాలని ప్రార్థన చేసుకొని తల వంచండి. చిన్న ప్రార్థన.